జో బిడెన్ ఎంత పనిచేశాడు? పోతూ పోతూ ప్రపంచాన్ని ఆర్థిక నష్టాలతో కుదిపేసే నిర్ణయం తీసుకున్నారా? మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? మళ్లీ హృదయ విదారకమైన ఘటనలు మనసుని తొలిచ్చి వేసేటువంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందా? రష్యా ఉక్రెయిన్ మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అమెరికాకి అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణువాయుధాలు వాడడానికి వీలుగా అటు ముసాయిదాను సవరించారు. ఆ దశంపై సంతకం కూడా చేశారు. అణువాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చినటువంటి అనుమతిని అందిపుచ్చుకున్నటువంటి ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యాపైకి ప్రయోగించింది. ఇందులో 5ని కూల్చేశామని, మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగునున్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ కు అనుమతులకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అమెరికా విదేశాంగ అగ్రరాజ్యం తయారు చేసిన ATACMS క్షిపణులకు ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఈ రకమైన 6 క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. వాటిలో 5ని కూల్చివేశామని, మరోదాన్ని నాశనం చేసినట్టు తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు రష్యా 3వ రోజు సోమవారం రాత్రి ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. తమ దేశ ఉత్తర ప్రాంతంపై జరిగిన దాడిలో సుమారు 12 మంది మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా తీసుకున్న నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా పేర్కొన్నారు. రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడి చేసే హక్కు కీవ్ కి ఉందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని ఐరాస రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో సూచించారు. ఈ యుద్ధం వల్ల సంభవించిన మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవై రష్యా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోందని వ్యతిరేకించారు. అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొనడం విశేషం. వార్సా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ను అందిస్తున్నటువంటి సైనిక సహాయాన్ని మరింత పెంచేందుకు, అలాగే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికాతో భవిష్యత్ సంబంధాలపై చర్చించేందుకు ఐరోపా విదేశీ వ్యవహారాల మంత్రులు మంగళవారం వార్సాలో సమావేశమయ్యారు. పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. బ్రిటన్, స్పెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రులు వర్చువల్ గా పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకి సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్దీ కరపత్రాలను పంచిపెట్టాయి. యుద్ధాల వేళ కమ్యూనికేషన్స్ ని దెబ్బతిన్నప్పుడు, విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ 2 దేశాలు కొత్తగా నాటోలో చేరిన విషయం తెలిసిందే. మంచినీళ్ల సీసాలు, స్టేషనరీ, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలున్నాయి. పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా వీగిపోయే వాతావరణం తీసుకొచ్చే ధైర్యం భారత్ కి మాత్రమే రావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.